49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అమెరికా భారత్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాలను తగ్గించే ఇంధన వాణిజ్యాన్ని సమూలంగా మార్చే ఒక కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవడమే కాకుండా పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ నూతన ఒప్పందం ప్రకారం మెజారిటీ భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50 నుండి 18% తగ్గనున్నాయి. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా గతంలో విధించిన 25% అదనపు సుంకాన్ని ట్రంప్ రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ అమెరికా నుండి సుమారు $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో చమురు, సహజ వాయువు, కోకింగ్, బొగ్గుతో పాటు విమానాలు, విమాన భాగాలు, విలువైన లోహాలు ఉన్నాయి. టెక్నాలజీ, ఏ రంగం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకోనుంది. అమెరికాకు చెందిన పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్ నూనె, వైన్, తాజా పండ్లు, పశుగ్రాసంపై భారత్ సుంకాలను తగ్గించడానికి, పూర్తిగా తొలగించడానికి అంగీకరించింది. ఇంధన వ్యూహంలో మార్పు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనుజులా నుండి ఇంధన దిగుమతులను పెంచుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. ఇది అంతర్జాతీయ ఇంధన రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. వస్త్రాలు, తోలు వస్తువులు, ప్లాస్టిక్, హస్తకళల రంగాలకు అమెరికా మార్కెట్లో భారీ అవకాశాలు లభిస్తాయి. సుంకాల తగ్గింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కాగా ప్రస్తుతానికి ఇది ఒక మధ్యంతర ఒప్పందం మాత్రమే. మార్చి నెలలో పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత నిబద్ధత వల్లే ఇది సాధ్యమైందని, ఒప్పందం మన దేశంలోని రైతులు, యువత, స్టార్టప్ రంగానికి కొత్త దిశను చూపుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో భారీ అవకాశాలు లభించనున్నాయి. ఈ వాణిజ్య విస్తరణ ద్వారా పెద్ద ఎత్తున కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతికత అందుబాటులోకి వస్తాయన్నారు.